హలో అండి అందరికి. ఈరోజు నేను చాలా సింపుల్ గా చికెన్ కర్రీ చేశాను. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా చేసేయగలరు. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసానో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నూనె వేసుకోవాలండి. 5 స్పూన్ నూనె ఉంటుంది. నూనె తాగిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, పువ్వు, యాలక్కాయలు, లవంగీలు, షాజీరా, జీలకర్ర, జాపత్రి, జాజికాయ ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేయడానికి మూత పెట్టుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయండి. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేస్తున్నాను. కడిగి పెట్టుకున్న చికెన్ బాగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని వాటర్ పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూపిస్తాను. నీరంతా ఇస్తుందండి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ కారం, 1 స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అన్ని శుభ్రం కలుపుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేదాకా వేసుకోండి. వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా వేసుకోవాలి. పెట్టుకొని టమాటా మగ్గ పెట్టుకోవాలి. టమాటా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేసుకోవాలి. ఒక 2 గ్లాసులకి నీళ్ళు వేసుకోవాలి. శుభ్రం మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. కూర మూత తీసుకోవాలండి. కూర అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకున్నాం. కలుపుకొని దించుకోవడమే. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.